మీకు ఈ విషయం తెలుసా? అమెరికా ఆయుధాగారంలో చాలా వరకు అంటే ఔట్‌డేటెడ్ స్టాక్స్ అంతా గూడా జెలెన్స్కీకి అప్పగించేశారు. ఎక్స్‌పైర్డ్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఆయనకే అప్పగించారు. దానికి ఫుల్ రేట్‌లో వీళ్ళు వసూలు చేస్తున్నాడు ట్రంప్. ఎంత తెలివైన వాళ్ళండి అమెరికా వాళ్ళు. చెత్తా చెదారం నిజమైన ఆయుధాలు గనుక వాళ్ళు ఇచ్చుంటే పాపం జెలెన్స్కీ ఏదేసి కొద్దిగా చేసి ఉండేవాడేమో. రష్యాని కొద్దిగా ఇబ్బంది పెట్టగలిగి ఉండేవాడేమో. కానీ అమెరికా వాళ్ళ గోడౌన్స్‌లో మిగిలిపోయిన చెత్త అయిపోయిన, ఎక్స్‌పైరీ అయిపోయిన నానా తుక్కు. ఇన్‌ఫాక్ట్ మన ఇది కాగితాలు కొట్టేసే ఐరన్ వస్తువులకి వాళ్ళకిచ్చిన వాళ్ళు తీసుకోలేని స్థితిలో ఉండే ఆయుధాన్ని పంపించారు. ఆ పిచ్చి వెధవ వాడు కరెక్ట్ కాదని ఓహా! ఓహో! అని తీసుకున్నాడు. వాడు మాయగాడు అనుకోండి. దాంట్లో సగం పాటు అమ్మేసుకున్నాడు. ఎవరికి వాడు తినేసాడండి అంతే. పాపం నాశనమైంది ఎవరు? ప్రజలే కదా! ఇప్పుడు అంతేనండి. నాయకులు నిర్ణయించే యుద్ధాలకి బలయ్యేది మనమా? యుద్ధం చేసే ప్రతి నాయకుని చెప్పు తీసుకొట్టండి. అవసరం ఉంటే అందరు కలిసి గంగలో తోసేయండి.